హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ని డిస్కస్ చేసుకుందామండి. మీ అందరికీ తెలిసిన ఇండియన్ ఎకానమీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్, సెంట్రల్ ఎగ్జామ్స్ కైనా స్టేట్ ఎగ్జామ్స్ కైనా, ఎస్పెషల్లీ మీరు స్టేట్ లో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు గ్రూప్స్ కి కానీ ఎస్ఐపిసి కి కానీ అన్ని ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్. మరి బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్ లో మీకు బాలు ఐక్యూ యాప్ లింక్ ఉంటుందండి. బాలు ఐక్యూ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీతో పాటుగా మిగతా ఫుల్ ఫ్లెజ్డ్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. మరి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా లేదా మీరు బాలు ఐక్యూ అని చెప్పేసి ప్లే స్టోర్ లో సెర్చ్ చేసినా సరే మీరు మన యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ ట్విన్ డెఫిసిట్ అట? ట్విన్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి, లేదంటే ట్విన్ డెఫిసిట్ అంటే ఏంటంటే తెలుగులో ఇంగ్లీష్ రెండింటి ఇచ్చాను మీకు. కాంబినేషన్ ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్, డెట్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్, అలాగే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇంబ్యాలెన్స్ లేదా జీడిపి డెఫిసిట్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక రుణాలు, వడ్డీ రేట్లు, ఎగుమతి దిగుమతుల అసమానత, జీడిపి లోటు అన్నారు. మరి ట్విన్ డెఫిసిట్ అంటే ఏంటి? డెఫిసిట్ అంటే మనకి లోటు కదా. ట్విన్ డెఫిసిట్ అంటే ఏంటి? రెండు రకాల లోట్లు అన్నారు ఇక్కడ. సో ఏ రెండు లోటుల్ని కలిపి మనం ట్విన్ డెఫిసిట్ అంటారు అని అడిగారు. ఇక్కడ మనకి ఆప్షన్ తీసుకుంటే మనకి ఒకటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్ అండి. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ని అండ్ ఫిస్కల్ డెఫిసిట్ కనుక ఒకేసారి ఉంటే దాన్ని ట్విన్ డెఫిసిట్ అంటారు అనమాట. యాక్చువల్లీ అసలు ఏంటి ఎందుకని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను మీకు ఇచ్చాను చూడండి. ట్విన్ డెఫిసిట్ అంటే ఇచ్చాను, ట్విన్ డెఫిసిట్ యొక్క మీనింగ్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ తీస్తే మనకి అసలు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటమ్మా? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటంటే మనకి కరెంట్ అకౌంట్ అంటే అర్థం ఏంటి అంటే మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కి సంబంధించినటువంటి అకౌంట్ అన్నమాట. అంటే మనకి ఏదైతే మన బడ్జెట్ కి సంబంధించినటువంటి అకౌంట్ లో, అంటే ఇండియన్ బడ్జెట్ సంబంధించిన అకౌంట్ ఏముంటాయంటే రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, రెండోది క్యాపిటల్ అకౌంట్ అన్నమాట. సో క్యాపిటల్ అకౌంట్ ఏంటంటే రిలేటెడ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అది. మరి కరెంట్ అకౌంట్ దేనికి సంబంధించి అంటే ఎగుమతి మరియు దిగుమతులకు సంబంధించిన మనకి కరెంట్ అకౌంట్ అనమాట. ఒకవేళ మన దేశం యొక్క ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుంది? ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు తక్కువ ఉంటే మన కరెంట్ అకౌంట్ అనేది సర్ప్లస్ లో ఉంటుంది. అంటే మనకు వచ్చే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది ఎక్కువగా ఉండి మనం ఇచ్చే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తక్కువగా ఉంటే మనకి సర్ప్లస్ ఉంటుంది. 1,00,000 కోట్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దేశానికి వచ్చాయి అనుకోండి, కేవలం మనం దిగుమతుల ద్వారా కేవలం 80,000 కోట్లు మాత్రమే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బయటకు వెళ్ళి అనుకోండి, అప్పుడు 20,000 కోట్లు మనకి మిగిలి ఉంటుంది అనమాట. మరి ఎవరు మెయింటైన్ చేస్తారు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనండి, కస్టోడియన్ ఆఫ్ ఫోరెక్స్ అంటారు, ఆర్బీఐ. సో మరి ఈ కరెంట్ అకౌంట్ లో కనుక డెఫిసిట్ అంటే ఎలా వస్తుంది? మనకి మనం దిగుమతులు ఎక్కువగా చేసుకొని ఎగుమతులు ఎక్కువగా చేయకపోతే అప్పుడు డెఫిసిట్ వస్తుంది అనమాట. సో దాన్ని మనం క్యాడ్ అంటారండి. సో ఇది ఆల్రెడీ ఉంటూ దీంతో పాటు ఫిస్కల్ డెఫిసిట్ ఉంది అనుకోండి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటండి? మన యొక్క ఏదైతే ఆస్తి ఉందో, మన ఆస్తి ఏంటి? జీడిపి అన్న మన ఆస్తి, మన దేశం ఆస్తి. ఒక రాష్ట్రం యొక్క ఆస్తి ఏదంటే జిఎస్డిపి అనమాట. సో ప్రతి సంవత్సరం కూడా ఓకే, సో ఆ జిఎస్డిపిని పెంచుకుంటూ ఉండాలి. అంటే ప్రొడక్షన్ బాగా చేస్తూ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ బాగా చేస్తూ ఆ పర్సంటేజ్ ని పెంచుకుంటూ ఉంటాం. అందుకని జీడిపి పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఇయర్ ఎంత ఉంది, ఫైనాన్షియల్ ఇయర్ చెక్ చేసుకుంటూ ఉంటాం మనం. కానీ ఓవరాల్ జీడిపి అనేది మన దేశం యొక్క ఆస్తి అనమాట. ఆ జీడిపిలో కనుక అంటే రెగ్యులర్ గా వస్తున్నటువంటి మన ఇన్కమ్, రెవెన్యూ ఇన్కమ్, క్యాపిటల్ ఇన్కమ్ తో పాటుగా ఆ జీడిపి మీద కూడా మనం అప్పు తెచ్చేస్తాం కదా. అప్పు తెచ్చిన అప్పు అది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫిస్కల్ డెఫిసిట్ కింద చెప్తాం. అంటే టోటల్ ఇన్కమ్ తో పాటుగా మన జీడిపి మీద కూడా అప్పు తెచ్చుకోవడం మనకి చెప్పాలంటే ఫిస్కల్ డెఫిసిట్ అనమాట. ఈ ఫిస్కల్ డెఫిసిట్ ని తగ్గించుకోవడం కోసమే మనం ఎఫ్ఆర్బిఎం చట్టం తీసుకొచ్చామండి. మరి జీడిపిలో మన అప్పు అనేది 3% కంటే దాటకూడదు అనేది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. కానీ కోవిడ్ తర్వాత కొంత మనకి డిడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. రాష్ట్రాలు కూడా వాళ్ళ యొక్క జిఎస్డిపిలో అప్పు అనేది ఎక్కువగా తెచ్చుకోవచ్చు, ఎందుకంటే మరి మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి. సో అలా ఒక దేశం యొక్క జీడిపిలో ఓకే లోట్ ఎక్కువ ఉంది, ఫిస్కల్ డెఫిసిట్ ఉంటుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రెండు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ దాన్ని ట్విన్ డెఫిసిట్ అంటాం అనమాట. ట్విన్ డెఫిసిట్ అంటాం అనమాట. 1991 లో మనకి ఈ ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట. తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ చేసి కరెంట్ అకౌంట్ మనం పెంచడం జరిగింది. మీరు జస్ట్ గూగుల్లో చెక్ చేసి ప్రజెంట్ కరెంట్ అకౌంట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అని కొడితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత అంటే మీకు $1 బిలియన్ లో చూపిస్తుంది అనమాట. మన నెక్స్ట్ అండి, సార్వత్రిక మౌలిక ఆదాయం కాన్సెప్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? వాస్తవానికి తీసుకుంటే 2016-17 యొక్క ఎకనామిక్ సర్వే భారతదేశంలో యూనివర్సల్ ఓకే బేసిక్ ఇన్కమ్ స్కీమ్ ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి చెప్పింది అనమాట. అప్పుడు ఎగ్జామ్స్ కూడా క్వశ్చన్స్ అడిగారు మనకి. ఆప్షన్స్ చూడండి: పన్నులు తగ్గించడం, ప్రతి ఒక్కటికి కనీస స్థాయి ఆదాయానికి హామీ ఇవ్వడం, ఎగుమతులు పెంచడం, ప్రభుత్వ రుణాలు తగ్గించడం. చూడండి, టు రెడ్యూస్ టాక్సెస్, టు గ్యారంటీ మినిమం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఎవ్రీ సిటిజన్, అలాగే టు ఇంక్రీజ్ ఎక్స్పోర్ట్స్, టు రెడ్యూస్ ద గవర్నమెంట్ డెట్ అన్నారంటే ఇక్కడ చూడండి మీకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్ కి సంబంధించిన ఇమేజ్ పెట్టాను నేను. అసలు ఎందుకు ఏంటి యూబీఏ లేదా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటంటే
ప్రతి పౌరుడికి కూడా అంటే ప్రతి మనిషికి కూడా సాధారణ స్థాయి హామీ ఇవ్వడం, అంటే ఇన్కమ్ అనేది సాధారణ స్థాయిలో హామీ ఇవ్వడం మనకి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్ అనమాట. మనకి 2019 ఎలక్షన్ 24 ఎలక్షన్ అనుకుంటా న్యాయ్ అనే పేరుతో అనమాట కాంగ్రెస్ పార్టీ కూడా ఓకేనండి ఎలక్షన్స్ కి వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చెప్పారు న్యాయ్ ఏంటంటే దీనికి సంబంధించింది. అంటే ఏంటి, ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పథకాలు ఏవైతే వస్తున్నాయో ఆ పథకాలు అనేవి కాకుండా డైరెక్ట్ గా కొంత డబ్బు అనేది ఎవరికి ప్రజలకు కనుక అందించినట్లయితే మంత్లీ మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద సో అన్ని రకాలుగా అంటే రేషన్ కానీ అన్ని కూడా కొనుక్కుంటారు. ప్లస్ అలాగే అదే మనీ మళ్ళీ మార్కెట్ లో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి సో దేశం యొక్క జిఎస్టీ జీడిపి కానీ జిఎస్టీ ట్యాక్సెస్ కానీ అన్ని రకాలుగా మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయి కాబట్టి మనీ సర్క్యులేషన్ అనేది బాగా ఉంటుంది. అలాగే జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయని చెప్పేసి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్ గురించి అనమాట మనకి 2016-17 ఆర్థిక సర్వే అయితే చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ చూద్దామండి. రైట్, భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడింగ్ డెవలప్మెంట్ మోడల్ ఎవరిగా ప్రోత్సహించారండి మొదటిగా. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడింగ్ ఓకేనండి డెవలప్మెంట్ మోడల్ ఎవరైతే ఫస్ట్ అంటే భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి, మౌలిక సదుపాయాలు ఉండాలని చెప్పేసి ఒక మోడల్ ని మనకి ప్రతిపాదించింది ఎవరంట, జవహర్లాల్ నెహ్రూ, మహల్నోబిస్, అశోక్ మెహతా అండ్ మన్మోహన్ సింగ్ అండి. చూడండి, హూ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రమోట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడింగ్ డెవలప్మెంట్ మోడల్ ఇన్ ఇండియా అని అడిగారు మనకి. చూడండి, జవహర్లాల్ నెహ్రూ, మహల్నోబిస్, అశోక్ మెహతా, మన్మోహన్ సింగ్ అంటే మహల్నోబిస్ అండి. సో ఎవరి మహల్నోబిస్ అంటే మనకి రెండవ పంచవర్ష ప్రణాళిక 1956 నుండి మనకి 61 వరకు ఉన్నటువంటి సెకండ్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ని మనకి డిజైన్ చేస్తే మనకి మహల్నోబిస్ అనమాట. ఈ ఆధ్వర్యంలో మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్మెంట్ కి సంబంధించిన డెసిషన్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి టోటల్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎలా ఉంటుంది అనమాట. ఏంటి, ఓకే టోటల్ గా రోడ్స్ అవ్వచ్చు, ఇక్కడ మీకు ఫ్లైఓవర్ చూపిస్తున్నాను అక్కడ. ఓకే, అలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట మనకి. ఏంటి, కంపెనీస్, ఓకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఇదంతా కూడా మీకు ఏంటండి అంటే టోటల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెట్రో ప్రాజెక్టులు అవ్వచ్చు, లేదంటే రోడ్స్ అవ్వచ్చు, ప్రాపర్ గా అనమాట. అంటే ఒక సిటీ ఎన్విరాన్మెంట్ అనమాట ప్రతి ప్రాంతంలో కూడా క్రియేట్ చేయడం మనకి పురా అని ఒకటి తీసుకొచ్చారు అప్పట్లో. ఎవరు, అబ్దుల్ కలాం గారు చెప్పారు పురాని. అంటే ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ అండ్ రూరల్ ఏరియాస్ అనమాట. అదే బాగా సిటీ ఏరియాలో అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బాగా అర్బన్ ఏరియాస్ అనుకోండి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం వల్ల అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, కంపెనీస్ కూడా వస్తాయి. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందో ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ వస్తాయి అనమాట ఆ దేశానికి. కాబట్టి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ మనకి సూచించింది ఏంటంటే మనకి మహల్నోబిస్ అండి. చూడండి, ఫస్ట్ 5-year ప్లాన్ వచ్చేసి మనకి హరాడ్ డోమర్ అనే అతను సూచిస్తే సెకండ్ 5-year ప్లాన్ మనకి మహల్నోబిస్ సూచించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్, సో నెక్స్ట్ చూద్దామండి. ఇన్వెస్ట్మెంట్ టు జీడిపి రేషియో పెరగడం అంటే ఏంటంట. ఓకే, ఇన్వెస్ట్మెంట్ టు జీడిపి రేషియో అనేది పెరుగుతుందంట. ఓకే, వాట్ డస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ టు జీడిపి రేషియో ఇండికేట్స్ అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, ఇన్వెస్ట్మెంట్ టు జీడిపి రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ తో పాటు పెరగడం అనేది దేన్ని సూచిస్తుంది అంటే పెట్టుబడులు పెరుగుతున్నాయని సూచిస్తుందా, దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందా, ఎగుమతులు తగ్గుతున్నాయి, వాణిజ్య లోటు పెరుగుతుంది అంటే మనకి వాస్తవానికి ఇక్కడ మనకి ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి, పెట్టుబడులు పెరుగుతున్నట్టు అనమాట. యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ టు జీడిపి రేషియో. సో వాస్తవానికి మనకి జీడిపి అంటే అర్థం ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండి. ఓకే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో జనరల్ గా సంవత్సరం అంటాం కానీ మనం 3 months 6 months కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశం యొక్క బార్డర్స్ లో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు మరియు సేవలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ మనం జీడిపి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం అనమాట. మరి ఇందులోంచి కనుక మనం ఎన్డీపీ రావాలంటే ఏం చేయాలంటే మనం ఓకే నెట్ రావాలంటే డిడక్షన్స్ అనేది చేయాలి, తరుగుదల అనేది తీసేయాలన్నమాట. మనకి చేసేస్తే మనకి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వస్తుంది అనమాట. సో మరి ఇక్కడ మరి జీడిపికి సంబంధించి తీసుకుంటే ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దామంటే జీడిపితో పోలిస్తే పెట్టుబడులు పెరగడం అంటే ఆర్థిక కార్యకలాపాలు వేగం అవుతున్నాయి. చూడండి, ఇంక్రీజ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ టు జీడిపి రేషియో ఇండికేట్స్ a larger portion of the nation's economic output is being dedicated to the capital formation, which can lead to the increased future of productive capacity and economic growth. Okay, so ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతున్నాయో ఓకేనండి, పెట్టుబడులు ఎప్పుడైతే పెరుగుతున్నాయో జీడిపి ఆటోమేటిక్ పెరుగుతుంది, అంతే కదా. జీడిపి పెరగడం అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ ని తయారు చేయాలనుకోండి, ఆ ప్రొడక్ట్ ని తయారు చేయడానికి మనీ లేకపోవడం వల్ల చాలా కాలం పాటు చాలా మంది ఆగిపోతారు. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తారంటే బ్యాంకుల ద్వారా లోన్స్ ఇస్తారనమాట. ఎవరైతే వ్యాపారాలు చేస్తారంటారో లేదంటే ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ప్రొడక్షన్ చేస్తా ఉంటారో వాళ్ళకి అనమాట వ్యాపార అనుమతులు అనేది ఫాస్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో జీడిపి రేషియో పెరుగుతుంది అనమాట. ప్రొడక్షన్ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది, రా మెటీరియల్స్ కొంటారు. ఓకే, మనకి కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అవుతాయి, అంటే సెకండరీ సెక్టర్ మనం అవుతుంది. తర్వాత ప్రొడక్ట్లు తయారైన తర్వాత అప్పుడు సేల్స్ అనమాట యాక్చువల్లీ. కాబట్టి చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైతే పెట్టుబడులు పెరుగుతున్నాయో మనకి జీడిపి కూడా ఆటోమేటిక్ పెరుగుతుంది. రెండింటికి మనకి మంచి రిలేషన్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది దానికి ఎవరు అధిపతిగా ఉంటారంట. చూడండి, FSDC అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే దానికి ఎవరు చైర్మన్ ఉంటారు.
రిజర్వ్ బ్యాంక్ గవర్నరా, ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి లేదా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అంటే మనకి ఓకేనండి ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. ఎవరైతే మనకి క్యాబినెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇండియాలో ఉంటారో వాళ్ళే ఎఫ్ఎస్డిసి చైర్మన్ గా ఉంటారన్నమాట. మరి 2010 లో మనకి స్టార్ట్ చేయడం జరిగిందండి ఎఫ్ఎస్డిసి అనేది మనకి చూడండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అన్నమాట. ఆర్థిక మంత్రి ఉంటారు చైర్మన్ గా. దీన్ని 2010లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి ఆర్థిక స్థిరత్వం అంటే ఎకనామిక్ స్టెబిలిటీ ఉండాలి, అలాగే డెవలప్మెంట్ అండ్ ఆర్థిక సంస్థల యొక్క సమన్వయం ఉండాలి అనమాట. దీనికి ప్రజెంట్ ఎవరు మనకి నిర్మలా సీతారామన్ గారు చైర్మన్ గా ఉన్నారు, ఎందుకంటే ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ మనకి ఆమె కాబట్టి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో ఇలా మీకు ఏంటంటే అంటే ఓవర్ వ్యూ అంటే ప్రతి క్వశ్చన్ తీసుకుని దాని చుట్టూ ఉండేటటువంటి డీటెయిల్స్ ఎక్కువ టైం తీసుకోకుండా మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం మన క్లాసెస్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా రెగ్యులర్ గా మీకు చాలా క్లాసెస్ అనేది మనం యాడ్ చేయడం జరిగింది, యూట్యూబ్ లో అవ్వచ్చు, అలాగే యాప్ లో కూడా నెంబర్ ఆఫ్ కంటెంట్ ఉంటుందండి మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీకి సంబంధించి. కాబట్టి మన యాప్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్ లింక్ ద్వారా సింపుల్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీకు చాలా కంటెంట్ అవైలబుల్ ఉంటుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే యూజ్ అయ్యే విధంగా మనం కంటెంట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.